వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఫుట్పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఫుట్పాత్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి, రోడ్డుపై తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్న వారికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మక్తల్ నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వాహనాల శ్రేణిని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ పాల్గొనే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అన్నారు. నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కన్షా శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2025ను మంత్రి ప్రారంభించారు. జీవ వైవిధ్య పరిరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు 3 రోజుల పాటు జరగనున్న ఈ జీవ వైవిధ్య సదస్సు ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. నారాయణపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. స్థానిక విలేకరులు ముఖ్య అతిథులను సన్మానించారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. విలేకరుల సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు, నామాజీ, విలేకరులు పాల్గొన్నారు. మేడిగడ్డపై కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. హత్య వెనకాల ఎవరు ఉన్నా కూడా వాస్తవంలో బయట పెట్టాలని, మేడిగడ్డ మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతున్న సమయంలో హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం వేస్తుందన్నారు. హత్య వెనుక ఎవరు ఉన్నా శిక్షించాలని కరీంనగర్ లో డిమాండ్ చేశారు. ఆళ్లపల్లి మండలం పెద్దూరులోని కొమరం వంశీయుల ఆరాధ్య వనదేవత శ్రీ రెక్కల రామక్క తల్లి జాతరలో భాగంగా రామక్క తల్లిను జనంలోకి తీసుకువచ్చారు. దీంతో నిండు జాతర సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలు రెక్కల రామక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. కొమరం వంశీయులు పాల్గొన్నారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి వద్ద సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనరల్ ఆసుపత్రి, పెట్రోల్ బంక్, నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1000 కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు. అనంతరం మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నల్లవల్లి అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డుకి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలో భాగంగా నర్సాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దావుద్ మాట్లాడుతూ డంప్ యార్డ్ నిర్మాణం అడ్డుకోవడానికి నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల ప్రజలకు నర్సాపూర్ మొత్తం అండగా నిలబడి కలిసి కట్టుగా ముందుకు సాగుతూ వెళ్దామన్నారు. అందాల పోటీలను అడ్డుకోవడం ద్వారా బీహెచ్పీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో విమర్శించారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, తెలంగాణ మహిళల ప్రగతికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీహెచ్పీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. హెల్మెట్ కార్యాలయంలోని వివిధ శాఖల ఉద్యోగులు బైక్ పై వచ్చారు. వారికి హెల్మెట్ ఉందా లేదా అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి, ఇది మన ప్రాణానికి రక్షణగా నిలుస్తుంది అని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఉద్యోగులకు సూచనలు చేశారు.